హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాము. ఈ పర్టికులర్ స్పెషల్ వీడియో ఈజ్ కంప్లీట్లీ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద హిందూ న్యూస్ పేపర్ అనమాట. సో అయితే మనం ఈరోజు ఏంటి అంటే హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయము, బట్ ఏం చేస్తాము అని అంటే హిందూ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈ యొక్క హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది మన గురించి ఎక్స్క్లూజివ్గా రాయట్లేదు ఫ్రెండ్స్. హిందూ న్యూస్ పేపర్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్, ఇట్స్ బేసికల్లీ ఫర్ ద టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎంటైర్ ఆడియన్స్ అనమాట. దాంట్లో మనకేంటి అని అంటే అరౌండ్ 40-50% ఆఫ్ ద న్యూస్ పేపర్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అట్ టైమ్స్. But on the remaining times, so the remaining 50-60% is completely useless for us. ఓకేనా, అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేమీ ఉపయోగపడవన్నమాట ఆర్టికల్స్ అనేటువంటివి. సో బట్ మనం అవి చదివి కూడా మనకి టైం వేస్ట్, అవి ఉపయోగం లేదు. అయితే ఏ ఆర్టికల్స్ మనం పిక్ చేసుకోవాలి అంటే ఎవరైనా ఒక పేపర్ ఇచ్చి, ఒక న్యూస్ పేపర్ ఇచ్చి మీకు హిందూ న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపర్లో యూపీఎస్సీకి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవేంటి అని మార్క్ చేయమంటే కనుక విత్ సిలబస్, అంటే అది ఏ పర్టికులర్ పేపర్లోకి వస్తుందో కూడా ముందు మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా తెలియాలన్నమాట. అయితే ఈ రోజున మనం ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేస్తాం. మనం ఏం చేస్తాము అని అంటే కనుక కొన్ని ఆర్టికల్స్ అయితే తీసుకుంటాము, సమ్ అరౌండ్ 10-15 ఆర్టికల్స్. ప్రతి ఆర్టికల్ని కూడా నేను ఏంటి అనేది చెప్తానది, అది ఏ పేపర్లోకి వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ అది రిలవెంట్ అయితే, ఒకవేళ రిలవెంట్ కాలేదనుకోండి, సో ఇలాంటి ఆర్టికల్స్ వస్తే కనుక ఏవి స్కిప్ చేసేయాలి అనేటువంటివి కూడా మాట్లాడతాం అనమాట. ఓకేనా, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ థింగ్ టు ఐడెంటిఫై ద ఆర్టికల్స్, దెన్ దిస్ వీడియో విల్ బి డెఫినెట్లీ ఫర్ యూ. ఓకేనా, సో మీరు ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక సో డౌన్ ద లైన్ మీరు ఏంటి అని అంటే ఈజీగా ఎలిమినేట్ చేసేయగలరు అక్కర్లేనటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం ఏ హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ని ముందు మనం ఇది చేయాలి అంటే, మనం సార్ట్అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది సిలబస్ ఫ్రెండ్స్. సిలబస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెంబర్ 1 టిప్ ఏదైనా చెప్పాలి అని అంటే మీకు సిలబస్ ఈజ్ బేసికల్లీ ద హోలీ దట్ పీడిఎఫ్ అనమాట మనకిప్పుడు. ఎందుకంటే దీ సిలబస్ని యూస్ చేసుకునే మనం అది హిందూలో ఏ ఆర్టికల్స్ చదవాలన్నా, డౌన్ టు ఎర్త్లో ఏ ఆర్టికల్స్ చదవాలన్నా, లేకపోతే అది ఎందులో అయినా కూడా. ఓకేనా అండి, మనం టీచ్ చేసేటువంటి క్లాసెస్లో హిందూ న్యూస్ అనాలిసిస్లో కానివ్వండి, ఎడిటోరియల్ క్లాసెస్లో కానివ్వండి, అలాగే రీసెంట్లీ మనము డైలీ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. సో వాటిల్లో కానివ్వండి మనం ఏంటంటే ఈ సిలబస్ని ఆధారంగా తీసుకునే మనం ఏంటి అని అంటే ఆర్టికల్స్ని పిక్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మిగతా ఆర్టికల్స్ చదవాల్సిన అవసరం లేదు. సో వాటికి మనం ఏంటంటే కొన్ని శాంపిల్స్ కూడా మనం ఏవి అక్కర్లేదు, ఏవి కావాలి అనేటువంటివి డైరెక్ట్లీ ప్రాక్టికల్గానే చూద్దాం మనం. ఓకేనా, సో సిలబస్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్. మీకు ఈ సిలబస్ని ఏం చేసుకోవాలి, మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకుని, ఓకేనా అండి, కంపల్సరీ డోంట్ ఎలక్ట్రానిక్ ఫామ్లో పెట్టద్దు, ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి. మీ స్టడీ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ వాల్కి కానీ లేకపోతే టేబుల్కి కానీ స్టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఎవ్రీ డే మార్నింగ్ ఏంటి అని అంటే మీరు ఆ సిలబస్ని చూడాలి, ఒకసారి రివైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈవెన్ బట్టి పట్టేసినా కూడా పర్వాలేదు. ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సజెస్ట్, సో ఓకేనా అండి, పెద్ద గైడ్లు పీపుల్ అందరూ కూడా ఏం సజెస్ట్ చేస్తారు అంటే యూ మగప్ ది సిలబస్ అంతటినీ మగప్ చేసేయండి. బికాస్ మీరు ఆ సిలబస్ అంతా ఎప్పుడైతే మనకి నోటికి వచ్చేస్తుందో అప్పుడు ఏదైనా ఆర్టికల్ చూసినప్పుడు మనం ఇమీడియట్గా కనెక్ట్ అవుతాం అనమాట. ఇక్కడో చూసానబ్బా అని చెప్పేసి, దట్ ఈస్ హౌ వీ విల్ ట్రై టు కలెక్ట్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. ఆ రకంగా మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఈ రోజున మీరు చూసినట్లయితే కనుక చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో రీసెంట్గా ఇది మనకి ది హిందూలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఫ్రెండ్స్. ఓకేనా, బిజినెస్ పేజ్లో అయితే కనుక పబ్లిష్ అయింది ఈ ఆర్టికల్ మనకి. సో ఆర్టికల్ ఏం చెప్తోంది, ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 narrowed to 5.6% ఆన్ బెటర్ ట్యాక్స్ మాపప్. ఓకేనా, సో సంథింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ డెఫిసిట్. సో ఓకే, it is basically nothing but the difference between the expenditure and as well as the revenue, right? Nothing but market borrowings antam kada. We will not go to the concept in detail here. Narrowed to 5.6% ki taggindi upon the better tax mop up అని చెప్పేసి. The central government's fiscal deficit during 2023 to 24 at 5.6% of GDP was better than the previous estimates of 5.8% on account of higher revenue realization and lower expenditure, according to the official data released on Friday.
ఫస్ట్ పారాగ్రాఫ్ చదివగానే మనకు అర్థమైన విషయాలు ఏంటంటే, సో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, సో జీడిపి గురించి మాట్లాడుతున్నారు, రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెంతకంటే కీవర్డ్స్ ఏం కావాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? దట్స్ ద రీజన్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ. ఓకేనా? ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. మనకిది బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఈవెన్ ఆల్సో ఇన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్. సో ఇఫ్ దే లైక్ వాట్ ఈజ్ యువర్ జనరల్ అండర్స్టాండింగ్ సో ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే నౌ కెన్ ఐ కేటగరైజ్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్? కెన్ ఐ కేటగరైజ్ ఇట్ యాజ్ సో టు డూ ఆర్టికల్? మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఆర్టికల్లో పెట్టుకోవచ్చు కదా దీన్ని. ఎస్, పెట్టుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ హౌ వీ విల్ సెలెక్ట్. దెన్ లెట్స్ సీ ద సెకండ్ ఆర్టికల్. అదానీ ఫైనాన్షియల్ ఇయర్ 24 నెట్ జంప్స్ 55%, మల్స్ $90 billion క్యాపెక్స్. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు అదానీ గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు, సమ్వేర్ అరౌండ్ 55%. అండ్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి సమ్వేర్ అరౌండ్ $90 billion గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడెక్కడా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గురించి కానీ లేదా ఏదైనా పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ గురించి కానీ సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ట్రేడ్ డెఫిసిట్స్ ఇలాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. ఒక ప్రైవేట్ ఫర్మ్, ఒక ప్రైవేట్ కంపెనీ గురించి తన యొక్క ప్రాఫిట్స్ గురించి చెప్తున్నారు. కంప్లీట్లీ ఇర్రెలవెంట్ ఫర్ అస్. I hope it is clear. I hope you can identify the difference between the first article and the second article that we have chosen. Physical deficit in financial year 24 narrowed to 5.6% on better tax move-up. Central government, GDP, revenue, ఈ విషయాలన్నీ కూడా నాకు ఎలా తెలిసాయి? బికాస్ I have seen the syllabus. సో సిలబస్ని నేను ఫాలో అవుతున్నాను. ఐ హ్యావ్ ఎ సిలబస్ డాక్యుమెంట్ విత్ మీ. వాటిల్లో ఈ కీవర్డ్స్ బై ఐడెంటిఫైడ్ దీస్ పర్టికులర్ కీవర్డ్స్ ఫ్రమ్ దేర్ అండ్ నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిలవెంట్ ఫర్ మీ అండ్ ద సెకండ్ ఆర్టికల్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ మీ. బికాస్ ఇలా ఏదైనా ఒక కంపెనీస్ గురించి కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ గురించి, వాళ్ళ యొక్క షేర్స్ గురించి, అగైన్ ఎందుకు మరి బిజినెస్ పేజ్లో ఓన్లీ మన యూపీఎస్సీకి సంబంధించినవే మనం మాట్లాడరు కదండి. మొత్తం ఇట్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే అదానీ గ్రూప్లో షేర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అంతే తప్ప మనకేంటి అని అంటే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎస్, నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. యూ నీడ్ నాట్ వరీ, అవుట్ రైట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఏం చదవాలో కాదండి, ఏం చదవకూడదో తెలియాలన్నమాట. ఎందుకంటే ఏం చదవకూడదో అన్నీ తీసేస్తే పక్కకి ఏం చదవాలో అనేటువంటివి ఆ రోజు న్యూస్ పేపర్లో చాలా తక్కువ ఉంటాయి. మేబీ ఓన్లీ 3 articles ఆర్ మేబీ 4 articles ఆర్ అట్ టైమ్స్ ఓన్లీ 2 articles. అంతే తప్ప మిగతావి ఏవి అవసరం లేదన్నమాట. సో ఓకే, సో యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై రీడింగ్ దీస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్. అవసరం లేదు మనకు అవి. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ అగైన్. జీడిపి గ్రోత్ సర్జెస్ టు 8.2% ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ గెయిన్స్. India's real GDP, gross domestic product, for financial year 24 for the National Statistics Office. ఇంకా అర్థమైపోయింది. ఇంకా నాకు ఇంకా జీడిపి ఉంది, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు, జీడిపి పర్సంటేజ్ గురించి, గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు, మన యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి, కంట్రీకి సంబంధించినటువంటి గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెంతకంటే ఇంపార్టెంట్ అయింది ఇంకేముంటుంది? మరి ఏ పేపర్ ఇది? జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ. జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇందాక అలా అదానీ ఫర్మ్స్ గురించి ఇవ్వండి, లేకపోతే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వాళ్ళ ప్రాఫిట్స్ పెరిగాయి తగ్గాయి అవేవి మనకు అవసరం లేదనమాట. అలా కాకుండా ఫిజికల్ డెఫిసిట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ట్రేడ్ డెఫిసిట్ ఇలాంటి విషయాలు మాట్లాడితే కనుక అవన్నీ మనకి ఇంపార్టెంట్. లెట్స్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి, అరబిందో ఆర్మ్ inks the pact with MHD to invest 1,000 crores. Aurobindo Pharma subsidiary, so Theranime has signed a master service agreement with the pharma major Merck Sharp and Dohme Singapore Trading Private Limited for contract manufacturing of biologicals. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, ఇక్కడ ఎక్కడ కూడా మనకు సంబంధించిన కీవర్డ్స్ కానివ్వండి ఏమీ లేవు. సో 2 ఇంపార్టెంట్ ఏవో ప్రైవేట్ ఫర్మ్స్ ఏవో డీల్ ఏవో ప్యాక్ట్ అయితే చేసుకున్నాయంట. సో విచ్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్ ఫర్ అస్. ఓకేనా? అంటే ఈ అరబిందో ఫార్మ్లో ఉండేవాళ్ళు లేకపోతే కనుక అదర్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉండే వాళ్ళకి అది ఇంపార్టెంట్ తప్ప మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇది అవసరం లేదనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అవసరం లేదు మనకి ఇది.
ఓకేనా. ఇలాంటి ఆర్టికల్స్ చాలా ఉంటాయి మనకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే చూడండి ఇలాంటివి ఒకటో రెండో ఉంటాయి, బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆర్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఓన్లీ. సో ఓకేనా, ఇవి ఏవి మనకు అవసరం లేదనమాట. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ వన్. GST collections slide to 1.73 lakh crores. What is GST? Goods and Services Tax. మరి ఎప్పుడైతే గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుందో, సో మనకి ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొత్తం రెవెన్యూకి సంబంధించినటువంటిది పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ GS పేపర్ 3 ఎకానమీ. ఓకేనా, GS థర్డ్ పేపర్ ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకిది. సో ఓకే, ఐ హోప్ బై నౌ యూ కెన్ బెటర్ జడ్జ్. ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన, ట్యాక్స్కి సంబంధించిన, ఏదైనా స్కీమ్కి సంబంధించిన, గవర్నమెంట్ ఇనిషియేటివ్కి సంబంధించి ఏదైనా వస్తే కనుక అది మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంటు. ఏవైనా ప్రైవేట్ ఫర్మ్స్ ఏవైనా కూడా వాళ్ళ యొక్క ప్రాఫిట్ని పోస్ట్ చేసినా, లేకపోతే ఒక ప్రైవేట్ ఫర్మ్ ఇంకో ప్రైవేట్ ఫర్మ్తో ఏదైనా ప్యాక్ట్ పెట్టుకుంటున్నా, అవి ఏవి మనకి అవసరమే లేదు. ఓకేనా, దెన్ లెట్స్ సీ. మారుతి DBS బ్యాంక్ ఇంక్ ద ప్యాక్ట్ ఫర్ ఇన్వెంటరీ ఫండింగ్. చాలా ఇంపార్టెంట్ కదా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఎస్, నాట్ రైట్, కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మారుతి కంపెనీ గురించి అండ్ ఒక DBS బ్యాంక్ గురించి, ఎవరు రెండు ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. ఓకేనా, వాళ్ళు ఒక పర్టికులర్ ప్యాక్ట్ అయితే కనుక సైన్ చేసుకున్నారంట. మరి ఈ కాంటెక్స్ట్లో మరి UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది అవసరమా? నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ అండి. ఓకేనా, సో నాట్ రిలవెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవసరం లేదు మనకి ఇది. ఓకే, దెన్ కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే ఇది ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ని ఇచ్చేస్తున్నాం కదా డైలీ మనం ఛానల్లో. ఏంటి అని అంటే కనుక సో యూట్యూబ్ డైలీ మనం ఏంటి అని అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఓకేనా, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ద న్యూ కమర్ హియర్, please try to watch our news analysis and as well as editorial analysis also. ఓకేనా, ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ డైలీ న్యూస్ అనాలిసిస్ తెలుగులో మనం ఏంటి అని అంటే కనుక చేయడం అయితే జరుగుతుంది. ఆ రోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి యొక్క కథ అంతా ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో అయితే డూ ట్రై టు వాచ్ దీస్ పర్టికులర్ వీడియోస్, యూ విల్ డెఫినెట్లీ లవ్ దెమ్. ఓకే, అయితే మనం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ 50% మాత్రమే ఆర్ 40 to 50% మాత్రమే మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ద రెస్ట్ అదర్ 50% మనకి రకరకాల అదర్ సోర్సెస్ ఉంటాయన్నమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు, న్యూస్ ఆన్ AIR అంటారు, డౌన్ టు ఎర్త్ అంటారు. ఇలాంటి వాటి నుంచి మనకి ఏంటి అయితే కనుక ఆ సోర్సెస్ నుంచి కూడా మనకైతే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి పబ్లిష్ అవుతాయి. అయితే ఇక్కడ మనము హిందూ న్యూస్ అనాలిసిస్ని 50% ఇక్కడ ఆల్రెడీ డైలీ మనం కవర్ చేసుకుంటున్నాం యూట్యూబ్లో. ఈ రెస్ట్ 50% కవర్ చేయడానికే మనం ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్, ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అని చెప్పేసి. సో ఇది మనకి ఏంటి అని అంటే దీంట్లో డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం తీసుకోవడం జరుగుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ డైలీ. ఓకే, ఒక్కసారి ఇన్ కేస్ నేను ఎలా చెప్తాను అనేది మీకు ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, ట్రై టు అటెండ్ మై అదర్ వీడియోస్, సీ మై అదర్ వీడియోస్ సో దట్ యూ విల్ కమ్ టు నో ద ఫ్లో అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ, వీక్లీ, మంత్లీ PDFs కూడా మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా, సో క్విజెస్ యాజ్ వెల్. సో మీకు ప్రాక్టీస్ క్విజ్ కూడా మీరు కండక్ట్ చేస్తారు సో దట్ టు గోజ్ యువర్ పర్ఫార్మెన్స్, మీ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ బై 2025 ఆల్సో ఇయర్ ఎండ్ కంపైలేషన్ విల్ ప్రొవైడ్ యూ ద ఇయర్లీ కంపైలేషన్ అండ్ ఆల్సో ద రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అయితే కనుక ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఎక్కడా కూడా ఉండదు ఫ్రెండ్స్ అలా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇట్స్ లైక్ 1 month, 2 months, 3 months మాత్రమే ఇది చేస్తారు తప్ప లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉండదు ఎక్కడ అని. అండ్ మీరు ప్రైస్ చూసినట్లయితే కనుక ఓన్లీ ఇట్ వాజ్ 10,000 రూపీస్ ఫ్రెండ్స్, బట్ యాజ్ అన్ ఇనాగరల్ ఆఫర్గా 40% డిస్కౌంట్తో మనం ఏంటంటే 6,000 రూపీస్కే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ ఈ 6,000 కూడా మేము ఒక్కసారి పే చేయలేము అనుకున్న వాళ్ళ గురించి సో వీ టేకెన్ దమ్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ ఓన్లీ 2,000 per month మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ ఎ డెడ్ చీప్ అమౌంట్ అనమాట. సో ఓకేనా, దిస్ ఈజ్ బేసికల్లీ an investment on your career actually because with the lifetime validity, ఓకే, డైలీ తెలుగులో లైవ్లో
మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు అని అంటే కనుక సో దట్ ఐ ఫీల్ దట్ విల్ బి డెఫినెట్లీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ మిగతా క్లాసెస్ అవి చూడండి, ఓకేనా, ఇన్ కేస్ ఓకేనా డెమో ఉంటే అటెండ్ చేయండి. విత్ దట్ యూ విల్ కమ్ టు నో ద ఫ్లో, మీకు అర్థమవుతుంది అనమాట. చెప్పాను కదా మనం ఏ సోర్సెస్ నుంచి తీసుకుంటాం అనేది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి అయితే కనుక మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్. ఎస్, సో దిస్ పర్టికులర్ మారుతి రిలేటెడ్ ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంటా కాదు, తీసేయండి. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ స్లైడ్ టు 1.73 lakh crore, చాలా ఇంపార్టెంట్. అరబిందో ఆర్మ్ ఇంక్స్ ద ప్యాక్ట్ విత్ ఎంఎస్డి, నాట్ నీడెడ్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి జీడిపి గ్రోత్ సర్జెస్ట్ టు 8.2%, వెరీ ఇంపార్టెంట్. ఇలా హెడ్డింగ్ చదవగానే చెప్పగలగాలన్నమాట మనం. ఆదాని ఫైనాన్షియల్ ఇయర్ 24 నెట్ జంప్స్ 55%, నో నీడ్. ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 narrow to 5.6%, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, I hope it is clear up till here. Can we move forward? Yes, ఇది చూడండి. ఏప్రిల్ కోర్ సెక్టార్ అవుట్పుట్ రైజెస్ 6.2% యాజ్ ఎలక్ట్రిసిటీ, స్టీల్, బయో. ఓకేనా, ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ సెక్టర్ అవుట్పుట్ ఇన్ ఏప్రిల్ రోజ్ టు 6.2% ఇయర్ ఆన్ ఇయర్, కుకింగ్ దిస్ థింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో దీనికి సంబంధించి కోర్ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ గురించి. సో మరి కోర్ సెక్టార్స్ మన ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో మనకి ఆర్టికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దెన్ కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్. ఎస్, something related to environment related. Railways to install the optical fiber based systems in order to detect the elephant crossings. సో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్, ఈ ఎలిఫెంట్స్ ఏంటి అని అంటే కనుక ఈ ట్రాక్స్ మీద ఇదై పాపం చాలా చనిపోతున్నాయి అన్నమాట. ఓకేనా, ఈ ఎలిఫెంట్ డెత్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ టేకెన్ సమ్ ఇనిషియేటివ్. సో యాజ్ వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఓకేనా, మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి వన్ ఆఫ్ ద స్పీసీస్లో వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ ఇస్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయితే కనుక మనకు ఉంది. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఇది ఇంపార్టెంటా కాదా? వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇది మనకి ఎకానమీ పేపర్లోకి వస్తుందా? రాదు కదా, ఎన్విరాన్మెంట్ పేపర్లోకి వస్తుందన్నమాట. సో జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ. ఇది నేను ఎలా రాసేస్తున్నానండి, ఈ పేపర్ సిలబస్ నా దగ్గర ఉంది, నాకు తెలుసు సిలబస్. సో ఇఫ్ యూ డౌన్లోడ్ ది సిలబస్ దెన్ యూ కెన్ ఆల్సో వన్స్ ఇఫ్ యూ రీడ్ ఇట్ దెన్ మీకు తెలుస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏది ఏ పేపర్లోకి వస్తుంది, ఏ టాపిక్ అండర్లోకి వస్తుంది అనేటువంటివి మీరు కూడా అనలైజ్ చేయగలరు. కాబట్టి సిలబస్ ఈజ్ ద కీ హియర్. ఓకేనా, ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్, వాట్ గ్రేడ్ ఆఫ్ కోల్ డస్ ఇండియా ప్రొడ్యూస్? ఓకేనా, సో వాట్ గ్రేడ్ ఆఫ్ కోల్ డస్ ఇండియా ప్రొడ్యూస్? బేసికల్లీ ఎనర్జీ బేస్డ్గా, మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి కోల్ మనకి. ఓకేనా, సో మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని ఇది చేయడానికి సో ద కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి వీటన్నిటికీ కూడా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జిఎస్ పేపర్ 3. ఓకేనా, ఎనర్జీ సెక్యూరిటీ, సంథింగ్ లైక్ ఎనర్జీ సెక్యూరిటీ యూ కెన్ రైట్ అండర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకది. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైల్వేస్ టు కన్స్ట్రక్ట్ ద క్యానోపీ బ్రిడ్జెస్ అక్రాస్ ద ట్రాక్ ఇన్ అస్సాం గిబ్బన్ హ్యాబిటాట్. సో ఓకేనా, హోలో గిబ్బన్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్. మరి ఈ స్పీసీస్ ప్రొటెక్షన్ గురించి మళ్ళీ ఇండియన్ రైల్వేస్ ఇంకొక ఇది తీసుకుంటుంది అని అంటే మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంటా కాదా? వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో అగైన్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈకాలజీ అండ్ వైల్డ్ లైఫ్, వీటికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్ మనం దాంట్లో చదువుకోవాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా మనకి. సో ఐ హోప్ లైక్ మీకు ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఏ ఆర్టికల్ స్కిప్ చేస్తున్నాను, ఏ ఆర్టికల్ ఉపయోగం లేదంటున్నాను, ఏ ఆర్టికల్ కావాలి అంటున్నాను అని చెప్పేసి. ఇది చూడండి, Tesla shareholder sues the Elon Musk for alleged $7.5 billion insider trading. So it's something related to stock markets, something related to insider trading. So okay నండి, ఒక ప్రైవేట్ ఫర్మ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇక్కడ. సో ఓకే, దాని గురించి సంబడీ ఈజ్ సో వాళ్ళ మీద సంబడీ ఈజ్ ఫైలింగ్ ఏ కేస్. సో ఇన్ దట్ కాంటెక్స్లో ఇది మనకి యూపీఎస్సీ పర్టికులర్లో రిలవెంటా కాదా? ఇది నాట్ రిలవెంట్, మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, సో ఎవరికైతే స్టాక్ మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే వీటి మీద టెస్లా షేర్స్ అవి ఇది చేస్తారో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది తప్ప యూపీఎస్సీ పర్టికులర్లో ఇది మనకి ఎటువంటి ఉపయోగము లేదనమాట ఇది మనకి. ఓకేనా, ఎస్, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్,
Tamil Nadu Forest Department has formed the 20 village panels to protect the mangrove cover. Friends, corals కానివ్వండి, mangrove forests, ఓకేనా, వైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట మనకి. సో మరి ఇంతటి కాంటెక్స్ట్లో ఇప్పుడు చూడండి, మ్యాన్గ్రూవ్స్ అనేటువంటి దాని మీద వచ్చింది ఇక్కడ మనకి. సో మ్యాన్గ్రూవ్స్ ఆర్ బేసికల్లీ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫారెస్ట్స్, అవి కూడా మనకి. సో ఇన్ దట్ కాంటెక్స్లో తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ద 20 విలేజ్ ప్యానెల్స్ టు ప్రొటెక్ట్ ద మ్యాన్గ్రూవ్ కవర్. ఈ మ్యాన్గ్రూవ్ కవర్ని ప్రొటెక్ట్ చేయడానికి రీసెంట్గా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక 20 విలేజ్ ప్యానెల్స్ని అయితే కనుక ఫామ్ చేశారంట. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనము ఇది మ్యాంగ్రూవ్స్కి సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ కానివ్వండి, లేకపోతే మెయిన్స్లో కానివ్వండి, మనం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఇలా ఏ స్టేట్స్ రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అనడంలో, ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పి రీసెంట్లీ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫార్మ్డ్ 20 విలేజ్ ప్యానెల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద మ్యాంగ్రూవ్ కవర్ అని రాశారనుకోండి, దట్ ఎన్రిచెస్ యువర్ ఆన్సర్ అనమాట. సో ఓకేనా. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో ఇది మనకి ఇంపార్టెంటే కదా? ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అస్. సో జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈకాలజీలోకి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. మరి టెస్లా రిలేటెడ్ ఆర్టికల్ అవసరం లేదనమాట మనకి. ఓకే, ఎస్. నౌ సంథింగ్ రిలేటెడ్ టు ఎడిటోరియల్. ఈజ్ ఏ ఫ్యూచర్ పాలస్తైన్ స్టేట్ పాసిబుల్? సో పాలస్తైన్ అని చెప్పేసి ఒక స్టేట్ అయితే ఉంది మనకి. సో ఇంటర్నేషనల్గా దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. అక్కడ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. సో పాలస్తైన్ స్టేట్, ఇజ్రాయిల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతోంది అనేటువంటి విషయం మీకు తెలుసు. సో మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో 2 స్టేట్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉందని తెలుసు. అయితే ఈ పాలస్తైన్ స్టేట్ అది నిజంగా పాసిబుల్లా కాదా అసలు అనేటువంటి దాని మీద ఎడిటోరియల్ అనమాట. సో ద ఆథర్ ఈస్ గివింగ్ హిస్ ఒపీనియన్, సమ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇఫ్ యూ ఫీల్ దీస్ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ లాజికల్, దెన్ డెఫినెట్లీ మనం ఏంటి అని అంటే కనుక ఈ వీటిల్ని మనం ఏంటంటే మన మెయిన్స్ ఆన్సర్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఏ ఫ్యూచర్ పాలస్తైన్ స్టేట్ పాసిబుల్? ఎస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఇది మనకి బర్నింగ్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది. ఓకేనా, కెన్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్. అండ్ ఒడిస్సా fortress and a hard electoral battle. So it is basically something related to, చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. In modern India, no other political party has been as consistently aggressive as Bharatiya Janata Party BJP has been election after election in its campaign to expand its social base to all corners of India including Odisha. So with this first paragraph I understood that something it is associated with politics, not polity. It is talking about the growth of one political party, like how it developed అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. సో వీఆర్ నాట్ హియర్ టు బోదర్ అబౌట్ పాలిటిక్స్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ పాలిటిక్స్. వీఆర్ హియర్ టు బోదర్ అబౌట్ పాలిటీ. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ గురించి మనకి ఏదైనా వచ్చిందనుకోండి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఆ ఎడిటోరియల్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో ఓకేనా. సో కాబట్టి ఇన్ దిస్ కాంటెక్స్ట్ an Odisha fortress and as well as a hard electoral battle, something related to an individual party's development, okay, is not relevant for UPSC exam. మీరు అవుట్ రైట్గా స్కిప్ చేసేయచ్చు. ఓకేనా, ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితేనే మనకు అర్థమైపోతుంది అనమాట అసలు ఆర్టికల్ మనం చదవాల్సిన అవసరం లేదా అన్న ఉద్దేశం. ఇది చూడండి, ఈజ్ ద పాలస్తైన్ స్టేట్ పాసిబుల్? ఎస్, వెరీ వెరీ పాసిబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఫస్ట్ ఇది చూడండి, వాట్ ఆర్ ద హర్డిల్స్ టు ఏ టూ స్టేట్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉందని చెప్పాను కదా. విత్ పాలస్తీనియన్ టెరిటరీస్ అండర్ ఇజ్రాయిలీ ఆక్యుపేషన్ సిన్స్ 1967, హౌ విల్ ఏ జూయిష్ అండ్ అరబ్ స్టేట్ బి demarcated? Why does Israel want to hold on to the status quo of occupation? Will war lead to peace in the region or is it a far-fetched idea? So this is something very important article అనమాట, అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది, అరబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్ వార్కి సంబంధించి. అండ్ ఒడిషా ఫోర్ట్రెస్ అండ్ హార్డ్ ఎలక్టరల్ బ్యాటిల్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, మీడియా ఈజ్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్ టు టార్గెట్ ద కేరళ చీఫ్ మినిస్టర్. సో ఓకేనా అండి. సో వన్ పార్టీ ఈజ్ పర్టికులర్లీ క్లెయిమింగ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో ఇటువంటి రిమార్క్స్ ఇక్కడ మీడియా, ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ హౌఎవర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ పర్ సే ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట. సో మీడియా ఈజ్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్ టు టార్గెట్ కేరళ చీఫ్ మినిస్టర్, ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అని అనుకుంటాం. నో, దిస్ ఈజ్ ఆల్సో అగైన్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్.
పాలిటిక్స్ మనకి ఇక్కడ అవసరం లేదండి. పాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ మనకు అక్కడ. సో ఇన్ దస్ కాంటెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ రిలవెంట్ మనం అవుట్ రైట్గా ఇంటూ మార్క్ పెట్టేసుకోవచ్చు అనమాట. చదవవలసినటువంటి అవసరం లేదు మనకి అని చెప్పేసి. సో చూడండి, అంటే చాలా ఆర్టికల్స్ మనం ఏంటంటే స్కిప్ చేసేయచ్చు అనమాట, అవసరం లేదు. బికాస్ హిందూ పేపర్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో ఓకేనా, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఇది చూడండి, జస్టిస్ హీమా కోహ్లీ heads the gender sensitization and internal complaints panel. So something related to Supreme Court of India. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు ఈ ప్యానల్కి సంబడి సో యాజ్ అపాయింటెడ్ అన్నప్పుడు మరి మనకి అది ఇంపార్టెంటా కాదా? వెరీ 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 ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ ఆర్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ థింగ్స్, పర్టికులర్లీ ఇంకా స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో దాంట్లో మనకి సుప్రీం కోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ కదా. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది క్లియర్? సో మీకు ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది కదండి ఇప్పటిదాకా వచ్చిందరికి. నెక్స్ట్ ఇది చూడండి, ప్రజ్వల్ సెంట్ టు 6 day సిట్ కస్టడీ. సో ఓకేనా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో సమ్ స్కాండల్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, సో ప్రజ్వల్ హ్యాస్ బిన్ అరెస్టెడ్. సో ఓకేనా, ప్రజ్వల్ రేవన్న. సో ఓకే, ఇది సంథింగ్ రిలేటెడ్ టు క్రైమ్ రిలేటెడ్ న్యూస్. మనకి ఇది ఏ మాత్రమూ కూడా మనకి అవసరం లేదనమాట. సో ఓకేనా, యూ నీడ్ నాట్ ట్రాక్ లైక్ ఎన్ని డేస్ కస్టడీకి పంపించారు, తర్వాత ఏం జరిగింది, సో వాళ్ళ మదర్ ఏంటి, సో ఆవిడ్ని కూడా ఇది చేశారా, కేసులో ఇది చేశారా, ఇలాంటి విషయాలు ఏవి కూడా మనకి అవసరం లేదు. తను ఏమేం క్రైమ్స్ చేశాడు, తన స్టేటస్ ఏంటి, తనకి బెయిల్ ఇచ్చారా లేదా, సో బెయిల్ ఇస్తే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇవి ఏవి కూడా మనకి ఇర్రిలవెంట్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవుట్ రైట్లీ యూ కెన్ రిజెక్ట్ దీస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్. బట్ ఇలాంటి ఆర్టికల్స్, క్రైమ్ రిలేటెడ్ ఆర్టికల్సే మనం ఏంటంటే పేపర్ ఓపెన్ చేసి చదువుతాం అనమాట. సో బట్ నెవర్ ఎవర్ అవి ఏవి కూడా మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఓకేనా, క్రైమ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఎప్పుడు, అది వైల్డ్ లైఫ్ రిలేటెడ్ క్రైమ్ జరుగుతూ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంటే. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అన్న కాంటెక్స్ట్లో మనం దీన్ని చదవాలి తప్ప మనము ఈ పర్టికులర్ కేస్ పర్సేని ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. డైలీ దీన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఓకే, సో లైక్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ మెజర్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకు తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. దెన్ చూడండి, something related to international. 6 wounded in knife attack at German anti-Islam rally. Okay na, 6 persons including a prominent critic of Islam and a police officer were wounded on a knife attack. ఎంతమంది ఈ దాడికి పాల్పడ్డారు, అసలు ఈ దాడి ఏంటి, ఇవేవి కూడా మనకి నాట్ రిలవెంట్, అవసరం లేదండి మనకి. ఓకేనా, వీ నీడ్ నాట్ బౌదర్ అబౌట్ ఇట్ అనమాట. ఇలాంటి ఆర్టికల్స్ ఏవి కూడా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ డేస్ బిఫోర్ యూరోపియన్ వైడ్ ఎలక్షన్స్, ఇండియా యూరోపియన్ యూనియన్ గురించి ఏమైనా రావడం కానివ్వండి, ఇలాంటి ఆర్టికల్స్ వస్తే కనుక అవి ఇంపార్టెంట్ తప్ప సో ఇలాంటి అటాక్స్ గురించి మనం ఏమీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, సి దిస్, యూపీ హిస్టరీ షీటర్ కిల్డ్ ఇన్ ద పోలీస్ ఎన్కౌంటర్ ఇన్ మధుర. A history sheeter in Uttar Pradesh carrying a reward of 50,000 was killed after an encounter with the police officer said. Absolutely not required. అసలు సమస్య లేదు, ఇంకా నాట్ అట్ ఆల్ రెలవెంట్. అవుట్ రైట్గా మనం ఏంటంటే ఇలాంటి ఆర్టికల్స్ని స్కిప్ చేసి పడేయచ్చు అనమాట. దీస్ ఆర్ టైమ్ వేస్ట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ దెన్ ఇది చూడండి, పోలీస్ టు ప్రోబ్ ద హౌ అక్యూజ్డ్ ప్రొక్యూర్డ్ అనర్ మర్డర్ టూల్స్. Detectives of the West Bengal CID are preparing to look into how the tools used in the murder of the Bangladeshi MP Azim Anar were obtained, a senior officer of the probe agency said. Not relevant. Not at all relevant from the exam point of view. వీటిల్ని ఫర్దర్గా మనం ట్రాక్ చేయాల్సినటువంటి పని లేదనమాట మనకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, Hyderabad ceases to be shared capital from today. Bifurcation issues still pending. సో మొన్న మీరు June 4th చూసినట్లయితే కనుక యాజ్ పర్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా బైఫర్కేషన్ ఓకేనా, బైఫర్కేషన్
ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే 2014 హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఫర్ 10 years అని చెప్పేసి అన్నారు. బట్ 2024 మొన్న June 4th మనకి ఏంటి అని అంటే కనుక 10 years అయితే కనుక అయిపోయిందండి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అంటే హైదరాబాద్ సీజెస్ టు బి ఎ షేర్డ్ క్యాపిటల్ ఫ్రమ్ టుడే. బైఫర్కేషన్ ఇష్యూ స్టిల్ పెండింగ్. ఎస్, దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ద UPSC పాయింట్ ఆఫ్ వ్యూ because the division of the states, capital construction, what are the challenges which are associated, so okay nandi, and what is the parliament's role in dividing the two states. So ఏ రకంగా 2 states ని డివైడ్ చేస్తారు, ఏ రకంగా 2 states ని మర్జ్ చేస్తారు, ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీగా ఎలా డివైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా. అండ్ వాట్ ఆర్ ద బైఫర్కేషన్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్. ఓకే, ఈ విషయాలన్నిటి మీద మనకి ఏంటంటే GS పేపర్ 2 పాలిటీలో మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. Yes, understood, right? Yes, that's it. I hope you have understood some of the important articles that we have taken as a practice exercise to see whether that particular article is important or not from the exam point of view. అయితే కనుక మనం చూడడం అయితే జరిగిందండి. ఈ రకంగా మీరు ఏంటి అని అంటే కనుక సిలబస్ PDF అనేటువంటిది మీ చేతుల్లో ఉండి అది మీరు కంప్లీట్గా మీరు చదివినట్లయితే కనుక ఈ రకంగా మీరు అయితే కనుక ఎలిమినేట్ చేయగలరు. అంతే తప్ప మిగిలిన ఆర్టికల్స్ చదువుకుంటూ, ఓకేనా అండి, ఇలా క్రైమ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అవి చదువుకుంటూ మనం ఇవాళ పేపర్ అంతా చదివేసాం కదా అని చెప్పి అనుకుంటూ ఇలా ఇంపార్టెంట్ అయినటువంటివి, ఎలాంటి ఇంపార్టెంట్ అయినటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జెండర్ సెన్సిటైజేషన్ ప్యానల్ గురించి ఇలాంటి వచ్చినటువంటి ఆర్టికల్స్ గురించి వదిలేస్తే కనుక సో విల్ బీ అట్ లోజ్ అండి. మనమే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కోల్పోతాం అన్నమాట. ఓకేనా, ఐ హోప్ యూ have understood. So likewise we have also launched another initiative friends, like general studies prelims cum mains batches అయితే కనుక మనకి రన్ అవుతూ ఉన్నాయి. సో ఓకేనా, మనం ఏంటి అని అంటే కనుక బోత్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ ఏ మనకి ఏంటి అని అంటే మన కోర్స్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటంటే 27,000కి దీన్ని ఆఫర్ చేస్తున్నాం అనమాట. యూ విల్ హ్యావ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. అయితే ఈ ఆఫర్ వచ్చేసి మనకి వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th June ఫ్రెండ్స్. మీకు ఏ పర్టికులర్ డౌట్స్ ఉన్నా కూడా you can contact to this particular number so that you can clear all your doubts. Yes. Then ఈ ఆర్టికల్ చూడండి. ట్రంప్ క్యాంపెయిన్ సేస్ ఇట్ రైజ్డ్ $53 million ఆఫ్టర్ కన్విక్షన్. ఎన్ని $1 million రైజ్ చేశారు ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం, నాట్ రిలవెంట్. ఓకేనా, సో campaign said on Friday raised nearly $53 million in online small dollar donation after he was convicted in his New York hush money trial, boasting that the verdict has galvanized his support like never before. No, not at all important anamata. Idi manaki avasaram ledhu idi. I hope it is clear. Then if you see this article, High Court dismisses the plea seeking the information from the Supreme Court Collegium. So very important friends ఇది ఆర్టికల్ మనకి, బికాస్ సుప్రీం కోర్ట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మనకి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని చెప్పేసి తెలుస్తుంది. GS పేపర్ 2 ఇండియన్ పాలిటీలో మనకి ఆర్టికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఎస్, ఫైన్, దట్స్ ఇట్. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు టెల్ మీ whether this particular article is important or not from the exam point of view. సో మీరు సిలబస్ తీసుకోండి, సిలబస్ కాపీ తీసుకోండి, మొత్తం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ చదవండి. సో ఎవ్రీ కీవర్డ్ చదివిన తర్వాత కమ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, సిటీస్ వార్మింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంటా కాదా, జస్ట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, ఎయిదర్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఈ రెండు విషయాలే. సో ఓకేనా, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ప్యాటర్న్ మీకు అర్థమయ్యి సిలబస్ ఒకసారి మీరు తీసి చదివినట్లయితే కనుక ఈ ఆర్టికల్ నిజంగా మనకు అసలు అవసరమా కాదా, ఇంపార్టెంటా కాదా, రిలవెంటా కాదా, ఖచ్చితంగా చదవాలా, అసలు పొరపాటును కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదా, టైం వేస్ట్ అనేటువంటి విషయాలు మీకైతే అర్థమవుతాయి. ప్లీజ్ రీడ్ ద సిలబస్ కాపీ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ ఆర్టికల్ అగైన్ అండ్ జడ్జ్ దిస్ ఆర్టికల్ వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. I hope it is clear friends. Okay na, that's it. If you like this video, please like this particular video, and మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కమెంట్ ఇట్ యాజ్ వెల్. అండ్ ఐ వాంట్ యువర్ కమెంట్ దిస్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. ఓకేనా, ఇంకా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయాలి అని అంటే కనుక షేర్ చేయండి, ప్లీజ్ షేర్ దెమ్. ఓకేనా, సో
please show your support by liking, subscribing, and as well as commenting on these videos, so that boosts and gives us more motivation to do the more these type of videos and the regular initiatives as well. Okay Nandi, thank you so much Mari. Okay, chalo, bye bye.